ఏటా దాదాపు 20 లక్షల మందిని చంపుతున్న ఉప్పు ప్రత్యామ్నాయం ఇదే. వంటగదిలో భాగమైన ఉప్పు సైలెంట్ కిల్లర్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.9 మిలియన్ల మంది ప్రాణాలను హరిస్తుంది. రోజువారీ సోడియం కంటే రెట్టింపు తీసుకోవడం ఇందుకు కారణం. వంటగదిలో భాగమైన ఉప్పు సైలెంట్ కిల్లర్గా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.9 మిలియన్ల మంది ప్రాణాలను హరిస్తుంది. రోజువారీ సోడియం కంటే రెట్టింపు తీసుకోవడం ఇందుకు కారణం కాగా, దీనివల్లే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించాలని సూచిస్తుంది. అందుకే హూ పొటాషియం అధికంగా ఉన్న ఉప్పుకు మారటం ద్వారా సోడియం తీసుకోవడం తగ్గించాలని సిఫారసు చేస్తుంది. నరాల పనితీరు, ద్రవ సమతుల్యతకు ఉప్పు అవసరం. కానీ సిఫారసు చేయబడిన రోజువారీ సోడియం తీసుకోవటం 2 గ్రాములు ఉన్న చాలామంది 4.3 గ్రాముల కంటే ఎక్కువ తీసుకుంటారు. 2013లో హూ సభ్య దేశాలు 2025 నాటికి జనాభాలో సోడియం తీసుకోవడం 30% తగ్గించడానికి కట్టుబడి ఉన్నాయి. కానీ ఆస్ట్రేలియాతో సహా చాలా దేశాలు ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం లేదు. కాబట్టి ఈ టార్గెట్ 2030కి రీసెట్ చేశారు. ఉప్పు ఆహారంపై చల్లుకునేది మాత్రమే కాదు, ఇది బ్రెడ్, చీజు, డబ్బా సూపులు, తక్షణ నూడిల్స్, అల్పాహార తృణధాన్యాలు వంటి ప్రాసెస్ చేయబడిన ప్యాక్ చేసిన ఆహారాలలో దాగి ఉంటుంది. అమెరికా, భారతదేశంతో పాటు చాలా దేశాల్లో ఫాస్ట్ ఫుడ్ కల్చర్, ప్యాక్ చేసిన స్నాక్స్ అధిక సోడియం తీసుకునేందుకు దారితీస్తున్నాయి. ఇది ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా మారుతుంది. దీనివల్ల సాల్ట్ ఇంటేక్ కంట్రోల్ చేయటం కష్టతరం అవుతుంది. హూ కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలు పొటాషియం రిచ్ ఉప్పుకు మారాలని సిఫార్సు చేస్తున్నాయి. ఇది తక్కువ సోడియం ప్రత్యామ్నాయం. ఇక్కడ కొంత సోడియం క్లోరైడ్ను పొటాషియం క్లోరైడ్తో భర్తీ చేస్తారు. గుండె, కండరాల పనితీరులో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మార్పు రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బులు, స్ట్రోక్, అకాల మరణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కానీ చాలామంది దీనిని తగినంతగా తీసుకోరు. హూ రోజువారీ పొటాషియం తీసుకోవడం 3.5 గ్రాములుగా సిఫార్సు చేస్తుంది. పొటాషియం రిచ్ సాల్ట్ సోడియం తీసుకోవడం తగ్గించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. అదే సమయంలో పొటాషియం స్థాయిలను పెంచుతుంది. మొత్తం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.